తొప్పేస్తున్నాడు అయిపోకుండా వెళ్ళిపోతాం సైలెంట్గా. నాకు ఎంతవరకు అవసరం అందరికి హలో, అందరికీ నమస్కారం. హలో డిసెంబర్ 22 రిలీజ్ అవుతుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ 2-3 months బ్యాక్ డిసైడ్ చేసుకున్నాం. అండ్ మొన్న ఫస్ట్ దాని విజువల్స్ చూపించింది, టీజర్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అండ్ దాంతో మాలో కూడా ఒక ఊపు, ఒక హ్యాపీనెస్, ఒక జోరు వచ్చింది. అండ్ అలాగే ట్రైలర్ని కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఐ థింక్ యూట్యూబ్, డిజిటల్, ఫేస్బుక్ వాటన్నిటి మీద చూసుకుంటే ఆల్మోస్ట్ 8 million టచ్ అయిపోయింది. అండ్ దట్ జస్ట్ ఇన్ 3-4 days. వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్కి వస్తే ఆడియో ఫంక్షన్ రేపు డిసెంబర్ 10th వైజాగ్లో చేద్దాం అనుకుంటున్నాం. ఒక గ్రాండ్ స్కేల్లో వి వాంట్ టు డూ ద ఆడియో ఫంక్షన్. అండ్ ఆడియో రిలీజు వైజాగ్లో MGM గ్రౌండ్స్లో రేపు డిసెంబర్ 10th ఈవినింగ్ 6 PM 6 గంటలకి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ అఖిల్తో గట్టిగా చెప్పాను, ఊరికే స్టూడియోల్లోనూ అక్కడ పాటలు పాడతాం కాదు, లైవ్గా స్టేజ్ మీద పాట పాడాలి నువ్వు అని. అండ్ దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో తను పాడిన పాట ఈజ్ గోయింగ్ టు సింగ్ దేర్. అలాగే అంతేకాదు, ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ డాన్స్ కూడా చేసి చూపించాలి. అంత దూరం వెళ్తున్నాం, తప్పకుండా చేయాలి, బాగా చేయాలంటే దానికి కూడా ఒప్పుకున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. And so Akhil will be singing one song, performing one song. And alage ఒక 2 hours ఫంక్షన్ గ్రాండ్గా మంచి విజువల్స్తో చాలా బాగా ప్లాన్ చేసాం. అండ్ మరి ఏదో తుఫాన్ అంటున్నారు, 8th 9th 10th అదేమీ అనుకోకుండా అదే దీంతో వస్తుంది, చేయాలి ఫంక్షన్ అని గట్టిగా వెళ్తున్నాము. లెట్స్ హోప్ గాడ్ విల్ బీ విత్ అస్ అండ్ ఫంక్షన్ బాగా జరుగుతుందని. నాకు మనం సినిమా తీసినప్పుడు దానికి ముందు విక్రమ్ వచ్చాడు నా దగ్గరికి, మనం సినిమా తీయాలని. ఆ కథ తెలుసు, ఎంత కాంప్లికేటెడ్ కథ అది చెప్పాడు. బట్ ఎంత సింపుల్గా తీసి చూపించాడు. ఫెంటాస్టిక్ డైరెక్టర్. అండ్ నాకు ఇప్పుడు అఖిల్తో సినిమా తీసినప్పుడు ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. అది తీసుకున్నాను కూడా రెస్పాన్సిబిలిటీగా. హలో సినిమా నేను చేస్తున్నాను, అన్నపూర్ణ స్టూడియోస్లో చేస్తున్నాం అని తీసుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ 8 months 9 months స్క్రిప్ట్ మీద వర్క్ చేసాం. చేసిన తర్వాత షూటింగ్కి వెళ్ళాం. అండ్ బ్యూటిఫుల్ రొమాంటిక్ స్టోరీ. మేము టీజర్ చాలా యాక్షన్తో రిలీజ్ చేసిన, యాక్షన్తో కలిపి ఉన్న స్టోరీ.
రొమాంటిక్ స్టోరీ. అండ్ విక్రమ్ సినిమాల్లో ఉన్నట్టే ఒక మ్యాజిక్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది సినిమా. ఒక మ్యాజిక్ అనేది ఎలా విడదీస్తుంది, మళ్ళీ ఎలా కలుపుతుంది అనేదే ఈ సినిమా. అండ్ చాలా చాలా బాగా తీశాడు. అండ్ వాళ్ళ సినిమా అంతా చూశాను, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, చాలా చాలా బాగుందని. అండ్ చాలా హ్యాపీగా ఉంది మీ ముందుకు రావటం. అండ్ ఇప్పుడు దాన్ని చూసిన సినిమాని ఎంత బాగా చేయటం దాంట్లోనే ఆ టెన్షన్లోనే ఉన్నాం, ఇంకా ఎంత బాగా చేసుకోవాలి, ఇంకా ఎంత బాగా చేసుకోవాలని. అండ్ అఖిల్ కూడా లాస్ట్ 2 years నుంచి మంచి సినిమా కోసం కావాలని వెయిట్ చేస్తూ చాలా, మీరు సినిమా చూస్తే తను పడిన కష్టం తెలుస్తుంది. చాలా బాగా చేశాడు సినిమా. అలాగే మన ప్రియదర్శన్ గారు అమ్మాయి నాతో పాటు నా అమలతోనూ ఇద్దరితోనూ నిర్ణయం అనే సినిమా తీశారు ఆయన. అండ్ ఆయన కూతురు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా చాలా బాగుంది సినిమాలో. మీరు ఆల్రెడీ ట్రైలర్ స్లాట్లో చూస్తున్నారు. దీంట్లో చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే, యాక్చువల్లీ కళ్యాణి గారి మదర్ లిజీ గారిని తెలుగులోకి నాతో పరిచయం చేయాల్సింది, అది కుదరలేదు అప్పుడు. ఇప్పుడు ఆమె అంది నాతో, మా అమ్మాయిని పరిచయం చేస్తున్నాం మీ అబ్బాయితో అని. సో దట్ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ చాలా బాగా చేసింది కళ్యాణి. అలాగే జగపతి బాబు, రమ్యకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. అఖిల్ ఫాదర్ అండ్ మదర్గా చేశారు ఈ సినిమాలో. బ్యూటిఫుల్ ఫ్యామిలీ రొమాంటిక్ యాక్షన్ ఫిలిం. యాక్షన్ అంటే కొత్త రకమైన యాక్షన్. ఈ యాక్షన్ కోసం ఎలా అయినా కొత్తగా ఉండాలి, యాక్షను చేయాలి అని చెప్పి బాబ్ బ్రౌన్ అనే ఒక స్టంట్ డైరెక్టర్ని హాలీవుడ్ నుంచి తెచ్చుకున్నాం. అంటే ఇక్కడ లేక కానీ కాదు, అది ఒక కొత్త రకమైన యాక్షన్, పార్కోర్ మీద బేస్ చేసి చేసిన యాక్షన్. అండ్ మీరు చూశారు కూడా టీజర్లో. అండ్ ఆల్మోస్ట్ 30 days ఆ యాక్షన్ ఎపిసోడ్స్ చేసాం. అండ్ సినిమా చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒక యాక్షన్ ఎపిసోడ్ అయితే కృష్ణానగర్ రూఫ్ టాప్స్ మీదే ఉంటుంది, పైనే, అసలు రోడ్ల మీద ఉండదు, కింద ఉండదు, అంతా గాల్లోనే యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం హైదరాబాద్ మెట్రోలో కూడా చేసాము ఒక యాక్షన్ ఎపిసోడ్. అండ్ తెలుగు స్క్రీన్ మీద చూసుండ్రు అటువంటి యాక్షన్ ఎపిసోడ్స్. చాలా చాలా బాగున్నాయి అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. అండ్ చిన్నపిల్లలకి బాగా నచ్చుతాయి ఆ యాక్షన్ ఎపిసోడ్స్. కొంచెం కావాలంటే అక్కడక్కడ జాకీ చాన్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా గుర్తుకొస్తాయి. అందరూ చూడొచ్చు, సరదాగా ఉంటాయి. అండ్ ఇక రొమాన్స్, ఎమోషన్స్ అనేది విక్రమ్ కుమార్ సంగతి మీకు తెలుసు, ఫెంటాస్టిక్. ఐ మీన్ చాలా చోట్ల నవ్వుతాము, ఆనందంతో ఏడుస్తాము, ఇటువంటివన్నీ ఉన్నాయి. అండ్ పిఎస్ వినోద్ ఫోటోగ్రఫీ మాకు మనం చేశాడు. సోగ్గాడే చిన్న కూడా కొంచెం బిట్స్ చేశాడు. అండ్ చాలా బాగున్నాయి ఆయన ఫోటోగ్రఫీ, గ్రాండ్ విజువల్. ఇవాళ ఒక సాంగ్ రిలీజ్ చేశాను, దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత గ్రాండ్గా ఉంటుందో. అండ్ ఇంకేంటి, మీరు అడగండి క్వశ్చన్స్, ఇప్పుడు చెప్తా. అఖిల్ రేపు లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తానే అన్నాడు. ఇంకా లిరికల్ సాంగ్ ఏంట్రా, ఇక 15 రోజుల్లో రిలీజ్ ఉంది సినిమా, యూ హ్యావ్ టు స్టార్ట్ పబ్లిసైజింగ్, ఎంతకాలం దాచుకుంటావు అని చెప్పి ముందే రిలీజ్ చేశారు. అంటే ఎడిటింగ్ రూము అంతా నా చేతిలో ఉంటుంది కదా, తీసుకుని రిలీజ్ చేశారు. నో క్వశ్చన్స్. అంటే కాంప్లికేటెడ్ అంటే ఇప్పుడు మనం స్టోరీ కాంప్లికేటెడ్ అంటే ఇట్ ఈస్ కాంప్లికేటెడ్, బట్ అతను చెప్పే స్క్రీన్ ప్లే మేక్స్ ఇట్ వెరీ, చాలా ఈజీగా అర్థమైపోతుంది, కాంప్లికేటెడ్గా ఉండవు. అటువంటి కొన్ని ఈ సినిమాలో పజిల్స్ ఉన్నాయి. సమ్ పజిల్స్ ఒక్కొక్కటి ఉంటాయి, అవి ఎలా ఓపెన్ అప్ అవుతాయి అనేది సినిమా. బట్ ఏ మాత్రం ఎవ్వరికీ అర్థం కాకుండా మాత్రం ఉండదు, అంత సింపుల్గా చెప్తాడు. మనం అనేది
నాన్నగారి లాస్ట్ ఫిలిం. అండ్ అది ఎంతో ప్రేమతో అందరూ వాళ్ళ గుండెలు ఇచ్చారు మాకు, అవార్డ్ చేశారు ఆ గుండెలు. అదే మాకు మోర్ దెన్ ఆస్కర్స్ ఫర్ అస్. అండ్ అంతకన్నా మాకు అవసరం లేదు. ఇప్పుడే చెప్పాను కదా, గుండెలు ఇచ్చారు, అంతకన్నా మాకు అవసరం లేదని. అది చాలు మాకు. 1 minute సాంగ్ రిలీజ్ చేయడానికి కాదు, జనరల్గా 1 minute అంత డ్యూరేషన్ ఉండదు సాంగ్ రిలీజ్ చేసి. ఇవాళ రిలీజ్ చేసి ఇవాళ సాంగ్ జనరల్గా ఉండదు. మేము ఎప్పుడు కొత్తవి చేస్తూ ఉంటాం కదా, కొత్త ప్రయోగాలు. జనరల్గా చేయరు. నా మై స్ట్రాటజీ ఆర్ మై థాట్, మా దాంట్లో కూడా మేము చాలా డిస్కషన్ అయింది. 1 minute రిలీజ్ చేస్తే ఏంటి, ఎలా అంత చూపించినట్టే కదా అని. బట్ ఇప్పుడు వచ్చే ప్రేక్షకులు ఎటువంటి సినిమాకి వెళ్తున్నాము, ఏముంది, ఉంటే ఎందుకు వెళ్ళాలి ఈ సినిమాకి అని ముందే చూస్తే కానీ డిసైడ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇట్స్ పెద్ద ఎఫర్ట్ థియేటర్కి రావడానికి. అందుకనే వాళ్ళకి ఇదిగో ఇటువంటి సినిమా చూస్తున్నాం అని 2 minute ట్రైలర్ చూపించాము, దాని ముందు టీజర్ చూపించాము. రేపు ఇప్పుడు ఒక్క సాంగే 1 minute చూపించాము, రేపు ఆడియో ఫంక్షన్లో 4 songs 1 minute చూపించబోతున్నాం. సో అక్కడ నుంచి అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. హలో అని ఒక టైటిల్ సాంగ్ ఉంది, అది కూడా వీ గోయింగ్ టు రిలీజ్ 4 songs 1 minute. ప్రీ రిలీజ్ ఫంక్షన్ తప్పకుండా చేస్తున్నాం, ఒకటి బిఫోర్ హైదరాబాద్లో కూడా చేద్దామని. సో అది డేట్ డిసైడ్ చేయాలి కరెక్ట్గా. ఎందుకంటే అఖిల్, నేను వెళ్ళాల్సింది యుఎస్కి ప్రమోషన్స్కి. అఖిల్ని యుఎస్ కూడా వెళ్ళు ప్రమోషన్స్కి, అందరితో కలువు, అక్కడ అందరితో యూ షుడ్ మీట్ పీపుల్ దేర్, మన తెలుగు వాళ్ళందరినీ కలవాలి నువ్వు అని చెప్పి అఖిల్ని ఈజ్ గోయింగ్ ఫర్ ప్రమోషన్స్ 15th, 16th and 17th. రేపు 12వ తారీఖు బయలుదేరి వెళ్తున్నాడు. నేను కూడా అక్కడికి వెళ్ళాల్సింది. అఖిల్ వెళ్ళి వచ్చి తను 18th, 19th వస్తాడు, వచ్చినగానే చేస్తాం. అండ్ ఐ విష్ యుఎస్ వెళ్ళి చాలా రోజులు అవుతుంది, నేను కూడా వెళ్దాం అనుకున్నాం, అక్కడ మిత్రులందరినీ కలుద్దాం. ఇప్పుడు యుఎస్ ఒక మినీ ఇంకో తెలుగు రాష్ట్రం అయిపోయింది అంటున్నారు అక్కడ, యుఎస్ని. అక్కడికి వెళ్ళి అందరినీ కలుద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది కరెక్ట్గా. పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర సినిమాని కరెక్ట్గా చూసి పంపించటం, ప్రింట్స్ పంపించటం, క్యూబులు పంపించటం. నేను వెళ్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, అందుకనే వెళ్ళలేదు. పండగకి, సంక్రాంతికి నాకు తెలిసి సోగ్గాడే చిన్నానికి సెప్టెంబర్లో, జనవరి 14 అని చెప్పాను, జనవరి 14 రిలీజ్ అని చెప్పాను. ఈ సినిమా కూడా సెప్టెంబర్లోనే చెప్పాను, డిసెంబర్ 22 అని. సో అదేదో మేము ఒక ప్లాన్ వేసుకుని వెళ్తున్నాం. అండ్ జనరల్గా ఉండదు అనుకుంటున్నాను. నాని కూడా ఈజ్ వెరీ పాపులర్. అండ్ ఇప్పుడు పండగకి రేపు 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. యాక్చువల్గా 5 సినిమాలను అకామిడేట్ చేస్తున్నారు. అన్ని థియేటర్లు ఉన్నాయి మనకి ఈ స్టేట్స్లో, తెలుగు స్టేట్స్లో. పెద్ద ప్రాబ్లం ఉండదు అనుకుంటా. ప్రతి సినిమా టెన్షన్ ఏమా, ప్రొడ్యూసర్ అయినా, నేను సినిమాలో వేరే సినిమా యాక్ట్ చేసిన ప్రతి 6 నెలలకి టెన్షనే. నిద్రలు ఉండవు. ఒక ఎగ్జామ్, ఒక పెద్ద ఎగ్జామ్. ఈ సినిమాలోనా? లేదు, నేను లేను ఈ సినిమాలో. వాయిస్ ఓవర్ ఉంది అంతే. అదే చెప్పాను కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ సెన్సార్ కూడా లోడ్ చేసేస్తున్నారు ప్రింట్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ కాన్ఫిడెంట్, వెరీ కాన్ఫిడెంట్. నో, ఐఎమ్ హ్యాపీ ఫస్ట్. ఏదైనా సరే మనం హ్యాపీగా ఉండాలి. అండ్ రిలీజ్ చేయడానికి డెఫినెట్గా హ్యాపీగా లేకపోతే రిలీజ్ చేసేవాడిని కాదు.
మరి సంక్రాంతి కూడా సెంటిమెంట్ అయిపోయింది కదా. డిసెంబర్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ మనకి 8 days హాలిడేస్ వస్తున్నాయి. 4 days రిలీజ్ అప్పుడు, మళ్ళీ జనవరి 1st టైం అప్పుడు ఇంకో 4 రోజులు హాలిడేస్ వస్తున్నాయి. అందుకనే 2 సినిమాలు వచ్చినా కూడా ప్రాబ్లం లేదు అనుకుంటున్నా. మనం ఎంటర్ప్రైజెస్ అని చెప్పి అదొక సెంటిమెంట్గా మాకు, మనం అనేది ఒక బాగా సెంటిమెంట్ అయిపోయింది. అండ్ సో మనం ఎంటర్ప్రైజెస్లో నేను, నాగ చైతన్య, అఖిల్ ఉన్నాం. రేపు వాళ్ళకి ఎప్పుడైనా సొంత సినిమాలు చేసుకుని నాకు హౌ ఐ ఫెల్ట్ చేసుకోవాలనిపిస్తే దాంట్లో చేసుకోవచ్చు. అందుకని కొన్ని ఎంటర్ప్రైజెస్ అని పెట్టాం. ఆ మనం అనే పేరు ఉండాలని పెట్టాం. అది యాక్చువల్గా టీజర్ తీశారు ఫస్ట్. ఇప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టీజర్స్ ఆర్ నాట్ కట్ బై డైరెక్టర్స్. డైరెక్టర్స్ వాళ్ళ ఎడిటింగ్లో ఉంటారు. టీజర్ ఎడిటర్స్ అని ఉంటారు. మనకి ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ టీజర్ ఎడిటర్, టీజర్ ట్రైలర్ ఎడిటర్ విష్ణువర్ధన్, అందరికీ తెలిసిన, విజయవర్ధన్ అందరికీ తెలిసిన అతనే. అలాగే ఈ టీజర్ కూడా బాంబేలో ఎడిట్ అయింది. ఎడిట్ అయినప్పుడు వాళ్ళు ట్రాక్స్ వేశారు. ట్రాక్స్ ఆర్ అవైలబుల్ ఫర్ యూ, మీ అండ్ ఎవ్రీబడి. ఎవరైనా మనం నెట్ మీదకి వెళ్ళి కొనుక్కోవచ్చు ఏదైనా ట్రాక్ నచ్చితే. ఆ నోట్స్ నచ్చితే అది ఇది మ్యూజిక్ డైరెక్టర్స్ పెడతారు. అట్లా తీసుకున్న ట్రాక్స్ అయ్యి తీసి మన మ్యూజిక్తో ఇక్కడ కలిపాం. ఆ ట్రాక్స్ ఒక ఏజెన్సీ దగ్గర, హాంకాంగ్ ఏజెన్సీలో మనం తీసుకున్నాం. ఆ ట్రాక్స్ తీసుకున్నాం. వాళ్ళు హాలీవుడ్కి ఏజెంట్స్. వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ జరిగింది. అందుకనే విదిన్ 6 hours మళ్ళీ టీజర్ కుడ్ కమ్. మళ్ళీ ఈమెయిల్ వెళ్ళినగానే ఏంటంటే ప్రాబ్లము, ఇక్కడ మనకి డే అయినప్పుడు వాళ్ళకి పడుకుని ఉన్నారు అంతా ఇక్కడ తీసేసినప్పుడు. అది ప్రాబ్లం అయ్యి జరిగింది. సో ఎనీ టీజర్, ప్లీజ్ ఎవ్రీబడి అండర్స్టాండ్, టీజర్ ఆర్ ట్రైలర్, ద డైరెక్టర్ ఆర్ సంబడి జస్ట్ ఓవర్లుక్స్ ఫైనల్ జడ్జ్మెంట్, ఇది బాగుంది అని టిక్ పెట్టేసి పంపించేస్తారు. ఎట్లా కావాలి, ఇలా కావాలని దానికి స్పెషలిస్ట్స్ ఉన్నారు. అండ్ అనూప్ రూబెన్స్ కూడా ఆ ట్రైలర్కి, ఆ టీజర్కి హీ వాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో బాగా బిజీగా ఉన్నాడు. సో దానికి కుదరదు అని రేపు మొన్న ట్రైలర్ ఇచ్చినప్పుడు అనూప్ రూబెన్స్ నువ్వే చేయాలి నాకు ట్రైలర్కి, వీళ్ళు మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు, మళ్ళీ తీసేస్తారు అని చెప్పి ట్రైలర్ని అనూప్ రూబెన్స్తో చేయించాను దగ్గర నుంచి. దట్ ఈస్ ద మిస్కమ్యూనికేషన్. ఏది రామ్గో చాలా బాగా వస్తుంది, వెరీ హ్యాపీ. అండ్ మళ్ళీ జనవరిలో స్టార్ట్ అవుతుంది షెడ్యూల్. అది ఏప్రిల్ రిలీజ్. లేదు, ఇంకా మేమేమి కన్ఫర్మ్ అవ్వలేదు, టైటిల్స్ ఏమీ కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ లేదు, నాగ చైతన్యతో ప్లాన్ చేశాను, విక్రమ్తో మళ్ళీ. అండ్ విక్రమ్ మధ్యలో ఈ సినిమా అయినగానే ఇంకో సినిమా చేసి వచ్చి తర్వాత వచ్చి మనకి నాగ చైతన్యతో ఒక సినిమా చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అది. అండ్ నేను కొన్ని రోజులు కొంచెం ప్రొడక్షన్ ఆపేసి శుభ్రంగా యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను, బయటికి వెళ్ళి హాయిగా ఉంటుంది. నాకు విక్రమ్తో చాలా బాగుంటుంది, వెరీ వెరీ హ్యాపీ. ఈజ్ అ మాస్టర్ అట్ డైరెక్షన్, అందరికీ తెలిసిందే. కొడుకు మీద చాలా ప్రేమ అండి. దాంట్లో మళ్ళీ ఏముంది కొడుకుది. ఏది అతనికే ఇవ్వాలి కదండి రేపు డబ్బులు, ఇప్పుడే ఇచ్చాను. లేదు, సినిమాకి అవసరం, సినిమాకి ఎంత అవసరమైందో అంతే ఖర్చు పెట్టాం. బట్ ఈ సినిమాకి డెఫినెట్గా నెససరీ. అండ్ ఖర్చు పెట్టిన ప్రతి నయా పైసా సినిమాలో కనపడుతుంది, అది ఏ వేస్టేజ్ లేదు.
అఖిల్ నా దగ్గర ఏమీ తీసుకోలేదు, నాకేమీ వద్దు అన్నాడు. హైలైట్స్ చెప్పాను కదండి ఇందాక, దిస్ న్యూ కైండ్ ఆఫ్ యాక్షన్. అది ఏది వైలెంట్గా ఉండదు, అందరికీ నచ్చేటట్టు. దానికి మించి ఇది రిలేషన్షిప్ బిట్వీన్ మదర్, ఫాదర్ అండ్ సన్. అండ్ తను ఒక సోల్మేట్ కోసం 15 ఏళ్ళు, హౌ బిగా ట్రైలర్లోనే చూపించాం, 15 ఏళ్ళు ఆల్మోస్ట్ ఈజ్ ఆన్ ద రన్, ఎప్పుడు ఎక్కడ అని వెయిట్ చేస్తూ చిన్న వయసులో తప్పు అయిన ఒక సోల్మేట్ కోసం ఎతుకుతూనే ఉంటాడు. అండ్ హౌ ద స్టోరీ రన్స్ అనేది. ఏది సినిమా కదండి, సినిమా ఇస్ మ్యాజిక్. సినిమా ఇస్ మ్యాజిక్. బట్ అటువంటి రియల్ లైఫ్ స్టోరీస్ కూడా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మనం యాదవ్కి బారాత్ ఎంత పెద్ద హిట్ అయిందండి. ఈ సినిమా చూసి నేను అది గుర్తుకొచ్చింది నాకు. ముగ్గురు బ్రదర్స్ విడిపోయి ఒక దీంట్లో చివరిలో ఎలా కలుసుకుంటారు అనేది. లాస్ట్ క్లైమాక్స్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే అట్లా కాదు, లాస్ట్ వీళ్ళిద్దరూ కలుసుకోవాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ బజరంగి భాయిజాన్లో చూస్తే చిన్నపిల్లను సల్మాన్ ఖాన్ కలుసుకున్నప్పుడు వీళ్ళు కలుసుకోవాలని మనం అనుకుంటామే. అండ్ అంత ఫీల్ వస్తుంది సినిమాలో. ఎప్పుడు కలుస్తారు, ఎలా అయినా వీళ్ళు కలవాలి, ఏదోటి చేయి దేవుడా వీళ్ళని కల్పించు అనిపిస్తుంది. ఎస్, ఇట్స్ 1 డే, 24 hours. 24 hours కూడా కాదు, మార్నింగ్ 7:30 to ఈవినింగ్ 5:30లో అయిపోద్ది కదా. అంటే డాన్స్ ఉంటే సినిమా ఆడేస్తుందనా? అవసరం అవుతేనే చేయాలి డాన్స్, అనవసరంగా చేస్తే ఎవరు చూడరు. చిన్నగా ఇందాక ఒక 1 minute సాంగ్ వదిలాము, ఇది బ్యూటిఫుల్, చూడబుద్ధి అవుతుంది. ఎందుకు డాన్స్ చేస్తున్నాడు ఏంటి అనేది చూడబుద్ధి అవుతుంది. అక్కడ ఒక 50 మందిని పెట్టుకుని ఎక్సర్సైజ్లు చేస్తే డాన్స్లు అనుకుంటే సరే, ఇక నేనేమంటాను దాన్ని. ఇప్పుడు హలో టైటిల్ కూడా కొంచెం చాలా మందికి యాప్ట్గా అనిపిస్తూ ఉంటుంది. హలో టైటిల్లో కూడా ఇచ్చాం. 15 years ఆ అమ్మాయి ఎప్పుడు హలో అంటుందని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక లైన్లో చెప్పాలంటే 15 years. నంబర్ ఇచ్చి వెళ్ళింది, ఫోన్ ఎత్తదు. కథ ఒరిజినల్ రన్ టైం ఒక్కరోజే, బట్ ఏం జరిగింది, కథ ఎందుకు ఏమిటి అనేది దాంట్లో వస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సినిమా చూసిన తర్వాత స్క్రీన్ ప్లే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇదిగా ఉంది. ఒక చిల్డ్రన్స్ ఎపిసోడ్ కూడా ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్గా తీశాడు. చిన్న పిల్లలతో ఎంత చక్కగా చేయించుకున్నాడు విక్రమ్. ఒక 10-15 minutes ఎపిసోడ్ ఉంది బిగినింగ్ ఆఫ్ ద ఫిలింలో, చాలా బాగా చేసుకున్నాడు. గ్రాఫిక్స్ వర్క్ పెద్ద లేదు, మాకు ఇది లేదు. యాజ్ ఇట్ ఈస్ రియల్, యాజ్ ఇట్ ఈస్ డన్ రియల్ ఇన్ కృష్ణానగర్. ఇక్కడ సెట్స్లో కొంచెం హైట్స్లో ఉంటే ఈ రోప్స్ కడతారు, అది అందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్ వర్క్ అది తీసేయడం, బట్ యాజ్ ఇట్ ఈస్ డన్ ఆన్ రియల్ దిస్ థింగ్. ఏది నా లెక్క ప్రకారం నా ఇంట్రడక్షన్ ఇదే. అది అప్పుడే చెప్పాను. నాది అఖిల్ని ఎలా చూడాలనుకున్నానో ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఏం ఆలోచించలేదు, అఖిల్ని చెప్పాను బయటికి వెళ్ళి చేయాలి సినిమాలో,
నా వల్ల కాదు, నా సినిమాలు నేను తీసుకోవాలి, నేను చూసుకోవాలి, వెళ్ళి యాక్టింగ్ నిన్నే కూర్చుని చెప్పాను. అప్పుడప్పుడు నాకు ఎవరన్నా వచ్చి మంచి కథ చెప్తే చేయాలనిపిస్తే చేస్తాను. మల్టీ స్టారర్స్కి అన్నిటికీ టైం ఉందండి, అన్నీ ఒకేసారి చేసేస్తే ఎట్లా? కనపడ్డాం కదా మనంలో. అది లేదు, మంచి కథ వస్తే తప్పకుండా చేస్తాం, తప్పకుండా చేస్తాం. బట్ ఇట్ షుడ్ బి గుడ్. ఏమీ లేదు, ఇప్పుడు రేపు విక్రమ్ ఏమైనా చెప్తే చేయొచ్చు. విక్రమ్ వచ్చి నన్ను కన్విన్స్ చేస్తే మీరు ముగ్గురు ఉంటే బాగుంటుంది అని చెప్పి కన్విన్స్ చేస్తే చేయొచ్చు. అట్లాగే ఎవరిని వచ్చి కన్విన్స్ చేస్తే డెఫినెట్గా చేస్తాం. ఇద్దరు కొడుకులనా? ఓకే. కొన్ని సినిమాలు అటెంప్ట్ చేయకూడదండి, అది అది ఎంత క్లాసిక్ కల్ట్ ఫిల్మ్స్ అవన్నీ. అంతేనండి. థ్యాంక్ యూ. సో December 22nd అండ్ December 10th ఆడియో రిలీజ్ వైజాగ్లో MGM గ్రౌండ్స్లో 6 o'clockకి. అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.